హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఉమేష్ అండి. సో ఈరోజు నేను మీకు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో గ్రేవీ కర్రీ అని ఎందుకన్నాను అంటే ఫ్రై కాకుండా గ్రేవీ కర్రీ అండి. సో దీనికోసం ముందుగా బౌల్లోకి చికెన్ తీసుకొని దాంట్లోకి పసుపు, అల్లం పేస్ట్, ఉప్పు, కారం వేసుకోవాలి. అక్కడ మీకు కనిపించే వైట్ పేస్ట్ ఏంటి అంటే కొబ్బరి అండ్ జీడిపప్పు పేస్ట్ అండి అది. సో కొంచెం కొబ్బరి అండ్ జీడిపప్పుని అలా మిక్సీ పట్టుకుంటే కొంచెం వాటర్ వేసుకొని అలా మిక్సీ పట్టుకుంటే అలా వైట్ పేస్ట్ వస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది చికెన్లో. సో అవన్నీ కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా చికెన్ అంటే కొంచెం స్పైసీ ఎక్కువ ఇష్టపడతారు. సో అలా కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. అదంతా కూడా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 or 15 minutes అలా పక్కన పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆ బౌల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి. సో జనరల్గా అందరూ చేస్తూ ఉంటారు చికెన్ ఫ్రై కానీ చికెన్ బిర్యానీ కానీ ఏదైనా అందరూ కామన్గా చేస్తారు. ఎందుకంటే జనరల్గా అందరూ చికెన్ ఎక్కువ ఇష్టపడతారు. సో కాకపోతే ఇక్కడ ఏంటి అంటే గ్రేవీ కర్రీ అని ఎందుకన్నాను అంటే సో ఆ కొబ్బరి అండ్ గసాలా అండ్ జీడిపప్పు పేస్ట్ వల్ల ఏంటి అంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. సో అందుకని నేను చికెన్ గ్రేవీ కర్రీ అన్నాను. సో దాంట్లోకి ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆనియన్స్ వేసుకోండి, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆనియన్ అనేది మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే స్మెల్ బాగా ఉంటుంది. అంటే జనరల్గా పుదీనా, కొత్తిమీర లాస్ట్లో వేస్తారండి దించే ముందు కర్రీ. కాకపోతే తాలింపులో కూడా వేసుకుంటే బాగుంటుంది. సో అలా కొంచెం ఆనియన్ రెడ్ అయ్యాక, రెడ్ కలర్ వచ్చాక దాంట్లో పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోండి. ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు వేస్తాము, మళ్ళీ కావాలి అంటే కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నేనైతే అక్కడ వేసాను, కొంచెం పసుపు కూడా వేసాను. సో అంతా అన్నీ బాగా కలుపుకోండి. దాని తర్వాత ఈ పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం తాలింపులో. కొంచెం ఆ వాసన, పచ్చి వాసన అంతా పోయేదాకా కొంచెం ఫ్రై చేయండి అలా. దాని తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టాం కదా మనం ఒక 10 minutes అలా, ఒక 5 minutes అయినా సరిపోతుందండి, పర్లేదు. సో మనం ఆ పేస్ట్ వేసాం కాబట్టి గ్రేవీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో చికెన్ అంతా కూడా బౌల్లోకి షిఫ్ట్ చేయండి. అదంతా వేసేసుకున్న తర్వాత బాగా కలపండి చికెన్ అంతా. సో అలా అంతా కలిపేశాక కొద్దిసేపు మూత పెట్టండి. మూత పెట్టేస్తే ఏంటి అంటే ఒక 10 minutes, ఒక 15 minutes అలా మనము మూత పెట్టి ఉంచితే పచ్చివాసన అంతా పోతుందండి చికెన్కి. అలా పచ్చివాసన అంతా పోయాక మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోండి. అలా నూనె అంతా రెడ్ కలర్లో వచ్చాక పుదీనా, కొత్తిమీర వేసుకోండి. ఓకే అండి, మీకు కనుక ఇది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, and subscribe to my channel. Thank you.